అలా స్టార్ట్ అయింది. ఉమ్. స్టూడియోస్ లో మాట్లాడడం చేయడం, నాకు తనంటే లైక్ అన్న విషయం అయితే తనకి అర్థమైంది. సో వాళ్ళ పేరెంట్స్, మాది ఎట్లా వాళ్ళ పేరెంట్స్ నుంచే స్టార్ట్ అయింది. యాక్చువల్ అడిగారు, వాళ్ళ ఫాదర్ అడిగారు, వాళ్ళే అడిగారా? వాళ్ళ ఫాదర్ అడిగారు అనమాట. మౌషి నేహాకేం లేదా ఫస్ట్? మీకిద్దరికి మాకు ఇంట్రెస్ట్ మాకు యాక్చువల్గా మీ సెపరేట్ జోన్ ఆఫ్ నడుస్తుందా? కానీ మాట్లాడుకోలేదు, ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ఎప్పుడు, ఓకే. ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. చెప్పి అడిగిన తర్వాత ఇంట్లో అడుగుతాం చేస్తాను ఇట్లా అనగా, అది లక్కీగా ఎట్లా అంటే లడ్డు కావాలా నాయన అన్నట్టు అలా అయిపోయింది అనమాట. సో అలా సెట్ అయ్యి అలా లవ్ జర్నీ స్టార్ట్ అయింది. కాకపోతే మాకు ఫుల్ అండర్స్టాండింగ్ లైఫ్ ఉంది కాబట్టి దీంట్లో మాకు 99% గొడవలు ఉండవు. మరి మీ పేరెంట్స్ వాళ్ళ సైడ్ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళకి లైఫ్ నేనే చేస్తే అది కరెక్ట్ అంతే. అంతేనా? అంతే అంటే ఎందుకంటే నేను వెళ్ళి లైఫ్ ని మిస్యూజ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. ఎక్కడ వాళ్ళు బ్యాడ్ గా ఫీల్ అయ్యేటువంటి లైఫ్ లో అలాంటి పనులు నేను చేయలేదు. నేను నా లైఫ్ లో ఇప్పుడు రాంగ్